శ్రోతలకు నమస్కారం. అయితే సరిగ్గా ఒక వారం 10 రోజుల క్రితం ఒక్కసారి ఎప్పుడైతే కింగ్స్ 11 పంజాబ్ తో మ్యాచ్ చాలా అధ్వానంగా ఓడిపోయారో, 127 రన్స్ 127 రన్లు చేజ్ చేయలేకపోయి కొలాప్స్ అయిన టీము ఇంకా ఎవ్వరూ మాత్రం, నేను అసలు ఫ్యాన్స్ ఎవరైనా కానీ, నీకు పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ ఎవరైనా కానీ, టీం మెంబర్స్ లో కూడా నాకు తెలిసి కొంతమందికి డౌట్లు ఉన్నాయో అట్ దాట్ మూమెంట్, అప్పుడే నీకు మ్యాచ్ అయిపోగానే. కానీ అవన్నీ అధిగమించి అసలు నెక్స్ట్ 3 మ్యాచ్లు అసలు కాంప్రిహెన్సివ్ గా, మామూలుగా గెలవడం కూడా కాదు, 3 మ్యాచ్లు అంటే నీకు కాన్ఫిడెంట్ గా అసలు నీకు టేబుల్లో నీకు అంత కింద ఉన్నా గానీ, అంత టాప్ 3 టీమ్స్ తో మ్యాచెస్ ఉండే, వాళ్ళ ముగ్గురిని కాంప్రిహెన్సివ్ విక్టరీస్ తో ఓడించి నీకు ప్లే ఆఫ్స్ కి ఇప్పుడు థర్డ్ ఫినిష్ చేసి అడ్వాన్స్ అయిన సన్ రైజర్స్ అసలు మామూలు విషయం కాదు ఇది అసలు. వెల్కమ్ టు క్రికెట్ నగరం పాడ్కాస్ట్. ఇవాళ మాత్రం అసలు సన్ రైజర్స్ పాటలు పాడుకోవడం, ఇంకా ప్లే ఆఫ్స్ లో ఎదురయ్యే ఛాన్సెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నాతో పాటు ఎప్పటిలా రాజు ఉన్నాడు, కాకపోతే ఈసారి కార్తికేయ కూడా ఉంటాడు మాతో. తను అంటే మీకు అందరికి చెప్పాలి, తను మా క్రికెట్ నగరం పాడ్కాస్ట్ ఫ్యామిలీలోకి జాయిన్ అయ్యాడు ఒఫీషియల్ గా. పోయిన వారం గెస్ట్ ఎపిసోడ్ చేశాడు, కానీ తను ఉన్నాడు ఇప్పుడు మనతో పాటు. అన్ని ఎపిసోడ్స్ తను ఉండకపోవచ్చు, కాకపోతే తను ఇచ్చే ఇన్సైట్స్ కానీ అవన్నీ కానీ మేము ప్రతి ఎపిసోడ్ లో మేము యాక్చువల్లీ వాడుతున్నాం. తను ఇచ్చే డేటా పాయింట్స్ కానీ, తన పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ. కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్, ఇవాళ ఎపిసోడ్ లాగా తను కూడా మమ్మల్ని జాయిన్ అవుతాడు. సో యా, లెట్స్ గో హెడ్. రాజు, ఫస్ట్ రియాక్షన్స్ అసలు నిన్న మ్యాచ్ గెలుస్తాం అనుకున్నావా? అసలు ఏమనిపించింది అసలు? బుమ్రా బోల్ట్ లేకపోయేటప్పటికి వెరీ కాన్ఫిడెంట్, ఇంకా డౌట్స్ ఉండేనా అసలు? రాహుల్, ఏంటి అసలు జోష్ ఏది ఎక్కడ ఉంది? నువ్వు స్టార్టింగ్ నుంచి అసలు ఇంట్రోలో ఎక్కడ జోష్ కనబట్లేదు. అసలు సన్ రైజర్స్ గెలిచారా ఓడిపోయినా డౌట్ వస్తుంది లిసనర్స్ అందరికీ కూడా. అస్సలు జోష్ లేదు. ఎనీవేస్, అసలు నిన్న నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, మ్యాచ్ స్టార్టింగ్ ఎందుకో వార్నర్ నాకు చాలా ఫోకస్డ్ గా కనబడ్డాడు. అది నేను మీ ఇద్దరితో కూడా మెన్షన్ చేస్తాను. టాస్ దగ్గర చాలా ఫోకస్డ్ గా కనబడ్డాడు. అంటే కొన్నిసార్లు ఆ బాడీ లాంగ్వేజ్ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్లేయర్ వెదర్ ఈజ్ ఇన్ ద మూడ్ ఆర్ నాట్ అనేది మనకి బాడీ లాంగ్వేజ్ బట్టి తెలిసిపోతుంది. అండ్ టాస్ దగ్గర ఇంకో కీలకమైన విషయం మెన్షన్ చేశాడు వార్నర్. ఏంటంటే అసలు మాకు ఇప్పుడు ప్లే ఆఫ్ అవకాశాలకి ఇంకా లాస్ట్ మ్యాచ్ ఇది. సో వాట్ బెటర్ దాన్ టు ఫేస్ ఏ టీమ్ లైక్ ముంబై ఇండియన్స్ అని చెప్పాడు. ఎందుకంటే ఐపీఎల్ లో ట్రోఫీ గెలవాలంటే 1-2 అరాకొరా టీంలు కాదు, అన్ని టీంలు గెలవాలి. అండ్ యూ హ్యావ్ టు విన్ అగేన్స్ ద బెస్ట్ టీమ్. సో అది కూడా వార్నర్ మెన్షన్ చేశాడు. సో చాలా క్లియర్ గా మనకి వార్నర్ ఇంటెన్సిటీ అనేది మనకు అక్కడే తెలిసిపోయింది. సో నాకు తెలిసి టాస్ లో ఎప్పుడైతే బుమ్రా అండ్ బోల్ట్ రెస్టెడ్ అని ఉందో, నాకు తెలిసి అప్పుడే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోయి ఉంటారు. అబ్బా చాలు, మనకి సగం తలనొప్పి లేదు ఈ మ్యాచ్ లో, ఖచ్చితంగా మనం గెలవాల్సిన మ్యాచ్, సో గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఎక్కువ ఉన్నాయని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయి ఉంటారు. అనుకున్నట్టుగానే మన బౌలర్స్ చాలా, ఐ మీన్ ఎస్పెషల్లీ స్పెషల్ మెన్షన్ టు షాబాజ్ నదీం. చాలా అంటే అతనికి ఎక్కువ మ్యాచ్లు దొరకలేదు ఈ సీజన్ లో, కానీ దొరికిన మ్యాచ్ లో తన వరకు ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. వెల్కమ్ కార్తికేయ, ఏంటి ఎట్లున్నావు? నేను మంచిగా వెరీ గుడ్ వన్. ఎందుకంటే చెప్పినట్లు పంజాబ్ మ్యాచ్ అయినాక ఎవరు హోప్ ఇవ్వలేదు, అండ్ వీ హ్యాడ్ మన టాప్ 3 టీమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో కమ్ ఫ్రమ్ బిహైండ్ విన్, అండ్ మనం ఇప్పుడు టాప్ 3 టీమ్స్ తో గెలిచినాం కాబట్టి అగైన్ వై కాంట్ వి డూ ఇట్ అగైన్ కదా. సో ఆబ్వియస్లీ మూడ్ చాలా బాగున్నట్టుంది, అండ్ వీ హ్యావ్ ది మొమెంటమ్ గోయింగ్ ఇంటూ ప్లే ఆఫ్స్. అసలు నదీం గురించి చెప్పావు కదా రాజు, అసలు నిజంగా నదీం అంటే తను ఏమన్నా ఇప్పటి వరకు జస్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అనుకున్నాం, కానీ ఇప్పుడు క్యారమ్ బాల్ ఎప్పుడైతే తీసుకొచ్చాడో వేరియేషన్, నిన్న ఫస్ట్ టైం అనుకుంటాను నేను ఐపీఎల్ లో. నేను ముందెప్పుడు తను క్యారమ్ బాల్ ట్రై చేయడం కానీ, బ్యాక్ స్పిన్నర్ ట్రై చేయడం కానీ ఎప్పుడు చూడలేదు. నిన్న చాలా రేంజ్ ఆఫ్ వేరియేషన్స్ ఉండే నీకు. రౌండ్ ఆర్మ్ కూడా వేసాడు కొన్ని బాల్స్. అసలు కొంచెం షకీబుల్ హసన్ లాగా ఉండే నీకు పర్ఫార్మెన్స్ అసలు. 2017 లో కొంచెం క్యారమ్ బాల్ చేశాడు, మళ్ళీ అదైనాక ఛాన్సెస్ ఎక్కువ ఇవ్వలేదు కదా లాస్ట్ ఇయర్ మంత్. కానీ ఇంకా లాస్ట్ 2 years నుంచి ఐ థింక్ హీస్ బిన్ వర్కింగ్ ఆన్ వేరియేషన్. సో సర్ప్రైజ్ అని కాదు, కానీ కూడా ప్రీవియస్ మ్యాచెస్ లో వార్నర్ ట్రస్ట్ చేయలేదు కదా, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఆర్ఆర్ మ్యాచ్ లో స్టోక్స్ ఉన్నప్పుడు బాల్ ఇవ్వలేదు. ఈసారి ముంబైలో 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నాయి కాబట్టి హీ టుక్ 3 wickets కదా. సో అది చాలా బిగ్ అచీవ్మెంట్ అనుకుంటా. యా, అసలు అవును, లెఫ్ట్ హ్యాండర్స్ అయినా కానీ తను టచ్ చేశాడు, కానీ ఇంకో ఆప్షన్ లేదనుకో. బికాజ్ ఇన్ దిస్ మ్యాచ్ ఇంకో బౌలింగ్ ఆప్షన్ కూడా లేదు. విజయ్ శంకర్ కానీ అభిషేక్ శర్మ లేకుండే.
బట్ అంటే ఈవెన్ కృణాల్ పాండ్యాని కూడా సెకండ్ బాల్ అవుట్ చేసేసాడు అసలు. అంటే యా ఇట్ వాజ్, అంటే నా ఒకటే ఒక భయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం టర్మీలో వచ్చేస్తాను ఏదో సీక్రెట్స్ చెప్పేసాడు ఇట్లా. నేనే ఇట్లా సీమ్ ని చూస్తే తెలుస్తుంది మీకు బాల్ అది ఎట్లా వస్తుంది అని చెప్పి ఏదో సీక్రెట్ రివీల్ చేసి పడేసాడు. నీకు ఆల్రెడీ నీకు ప్లే ఆఫ్స్ లోనే స్టేక్స్ అయ్యి ఇప్పుడు అసలే ముంబైతో ఆల్రెడీ ఆడున్నాం. సో ముంబై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర మొత్తం అంతా వాళ్ళ డేటా మీద బాగుంటారు. వేరే టీం కూడా ఆర్సీబీ కూడా చూస్తుంటారు. సో నా భయం అదే. ఇప్పుడు నేను తన చెప్పిన నేను మొత్తం నేను రీప్లే చూసాను నిన్న రాత్రి కాసేపు. నేను నదీం స్పెల్ చూసాను అనమాట హాట్స్టార్ లో. చూస్తుంటే నాకు చాలా ఎక్కువ వేసాడు తను. నీకు క్యారమ్ బాల్ అంటే తక్కువ వేసినట్టు అనిపించలేదు నాకు. యాక్చువల్ మ్యాచ్ టైం పెద్ద నాకు తెలియలేదు, ఎందుకంటే మనం విల్ నాట్ లుక్ ఫర్ ఆ వేరియేషన్. మనం తను వేస్తాడని ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి నేను పెద్ద గమనించలేదు తను ఫింగర్ పొజిషన్ కానీ కాంటెంట్స్ కూడా పెద్ద రీప్లేస్ చేయలేదు. కానీ నేను నిన్న మ్యాచ్ మళ్ళీ రీప్లేస్ చూసినప్పుడు అబ్జర్వ్ చేశాను, చాలా సార్లు ఫ్లిక్ చేసాడు తను. ఇది ఏమన్నా మనల్ని దెబ్బతీస్తుందా అని చిన్న భయం వేసింది, చాలా ఓవర్ యూజ్ చేస్తున్నాడేమో అని. సో నెక్స్ట్ మ్యాచ్ విల్ బి క్రూషియల్ నాకు తెలిసి. తను ఎట్లా మళ్ళీ వేరియేషన్స్ వాడతాడు, ఎలా తనని కౌంటర్ చేస్తాడు. అవును రాహుల్, అది షాబాజ్ నదీం స్పెల్ మనం మెన్షన్ చేసే ముందు ఫస్ట్ సందీప్ శర్మ కూడా అసలు చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అతను లాస్ట్ టైం మనం ముంబై ఇండియన్స్ ఆడినప్పుడు అదే షార్జా గ్రౌండ్ లో రోహిత్ శర్మని బాగా సెటప్ చేశాడు. అంటే అవుట్ స్వింగర్ తోటి లాస్ట్ టైం అయితే కీపర్ క్యాచ్, ఇప్పుడైతే మంచి నకల్ బాల్ వేసి డిసీవ్ చేశాడు. సో జనరల్ గా ముంబై ఇండియన్స్ లైనప్ చూసుకుంటే నిన్న హార్దిక్ పాండ్యా లేడు. సో ఇంకా పాసిబుల్ థ్రెట్ ఎవరున్నారు సన్ రైజర్స్ బౌలర్స్ కంటే, ఒకటే కైరన్ పోలార్డ్ మిడిల్ ఆర్డర్ లో, అండ్ ఆఫ్ కోర్స్ రోహిత్ శర్మ. సో ఈ రెండు మనకి కీ వికెట్స్. అట్లాంటిది రోహిత్ శర్మని ఫస్ట్ పవర్ ప్లేలో అవుట్ చేయడం అనేది కూడా నాకు చాలా కీలక అంశంగా కనబడింది. యా అంటే సందీప్ శర్మ గురించి ఎంత చెప్పుకున్నా ఇక మనం మస్తు చెప్పుకున్నాం, ప్రతి ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం. కైండ్ ఆఫ్ ఇది బోర్ అయిపోయింది. కానీ నాకు అది కూడా వరి ఒకటే అయిపోయింది, ఏంటంటే సందీప్ శర్మ ఇట్లా ప్రతి మ్యాచ్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ. ఇప్పుడు నిన్న కూడా చూసుకుంటే నీకు డికాక్ కైండ్ ఆఫ్ కొంచెం అంటే ఒక చలో అటాక్ చేద్దామని చెప్పి వచ్చి అటాక్ చేశాడు, 2 సిక్స్లు కొట్టాడు. అంటే ఆఫ్ కోర్స్ నెక్స్ట్ బాల్ అవుట్ అయ్యాడు, సేమ్ ఇషాన్ కిషన్ కూడా అట్లానే డిస్మిస్ అయ్యాడు. కానీ సందీప్ ఈజ్ నాట్ జస్ప్రీత్ బుమ్రా. నీకు నంబర్స్ ఎంత జస్ప్రీత్ బుమ్రా లాగా కనిపించినా గానీ ఇఫ్ సంబడి వాంట్స్ టు టేక్ హిమ్ డౌన్, నీకు ఎవరైనా వచ్చేసి చల్లో నిన్ను వీడిని కొట్టేద్దాము, అవతల కొట్టేద్దాం, గ్రౌండ్ బయటికి కొడదాం అంటే అయితే కొంచెం వల్నరబుల్ ఉంటాం. సో అది నాకు కొంచెం అంటే మేబీ ఇంతవరకు చేసిన సందీప్ ఇట్ వాజ్ ఓవర్ అచీవింగ్ అబ్బా. ఇంత గనం తన నుంచి ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ కాదు, ఇది మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. కానీ నెక్స్ట్ 3 మ్యాచెస్ కంటిన్యూస్ గా ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా, చేయడం ఇస్ ఇట్ ఫేర్? అది నాకు అనిపించింది అసలు. కానీ అబుదాబి నెక్స్ట్ మ్యాచ్ మనకి అబుదాబి దిస్ అండ్ ఎలిమినేటెడ్ అండ్ ఇఫ్ వి క్వాలిఫై టు కూడా. అండ్ మనం చూస్తే ట్రెండ్స్ చూస్తే అబుదాబిలో న్యూ బాల్ తో చాలా స్వింగ్ వస్తుంది. సో సందీప్ శర్మ అండ్ జేసన్ హోల్డర్ న్యూ బాల్ తో స్వింగ్ చేయగలిగితే ఐ థింక్ దే కెన్ కీప్ అప్ పర్ఫార్మెన్స్. అవును కార్తికేయ, నెక్స్ట్ మ్యాచ్ అంటే ఒకవేళ ఎలిమినేటర్ గెలిచినా సరే మనం ఆ తర్వాత మ్యాచ్ కూడా అబుదాబిలోనే ఆడాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు మెన్షన్ చేసినట్టు లైక్ ఆ పవర్ ప్లేలో బౌలింగ్ అనేది కూడా చాలా క్రూషియల్. కానీ ఎస్ఆర్హెచ్ ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఆర్సీబీ సడన్ గా దే సీమ్ టు బి ఆన్ డిప్. అంటే వాళ్ళ ఎప్పుడైతే ఫించ్ ని పక్కన పెట్టేశారో ఆ ఓపెనింగ్ కాంబినేషన్, అంటే అఫ్ కోర్స్ జాష్ ఫిలిప్పి అండ్ దేవదత్ పడికల్తో కొంచెం ఆ యూత్ఫుల్ ఎగ్జూబరెన్స్ అనేది కనబడుతుంది. కానీ స్టిల్ దే ఆర్ నాట్. ఒకసారి మనం వాళ్ళు పవర్ ప్లే ఎట్లా ట్యాకిల్ చేస్తున్నారు ఇద్దరు కలిసి అని చూస్తే క్లియర్లీ ఇట్స్ షోయింగ్ ద ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద టాప్. ఎస్ఆర్హెచ్ కి డెఫినెట్లీ అది మాత్రం చాలా కీలకం. అది పవర్ ప్లేలో మనము వాళ్ళని అంటే ఇన్ కేస్ ఇఫ్ వీఆర్ నాట్ గోయింగ్ టు లైక్ టేక్ వికెట్స్, అట్లీస్ట్ ఆ పవర్ ప్లేలో కనుక మనం ఆర్సీబీని సైలెంట్ గా ఉంచితే ఖచ్చితంగా కోహ్లీ మీద డివిలియర్స్ మీద ప్రెషర్ పెరుగుతుంది. అండ్ కోహ్లీ మీద డివిలియర్స్ మీద ప్రెషర్ పెరిగితే ఏం జరుగుతుందో మనం ఆల్రెడీ లాస్ట్ 4 ఆర్సీబీ మ్యాచెస్ లో మనం చాలా క్లియర్ గా చూసాము. సో అది కూడా ఒక కీలక విషయంగా మారిపోతుంది. రైట్, మనం పవర్ ప్లే ప్రెషర్ పెడితే మరి రషీద్ ఖాన్ గేమ్ లోకి వస్తారు. ఎందుకంటే ఎబిడివిలియర్స్ అండ్ విరాట్ కోహ్లీ రషీద్ ఖాన్ అటాక్ చేస్తారు. ఒకవేళ వికెట్స్ పడిపోతే వాళ్ళు లోవర్ ఆర్డర్ కూడా చాలా వీక్ గా ఉంది. సో కరెక్ట్ మీరు చెప్పినట్లు పవర్ ప్లే లో ఎంత టైట్ గా పెట్టాలంటే అంత టైట్ పెట్టాలి. అంటే ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పాయింట్ చెప్పదలుచుకుంటే, నేను ఆర్సీబీ వాళ్ళ ప్లేస్ లో ఉంటే ఇప్పుడు సందీప్ శర్మ ఇట్లా ప్రతి మ్యాచ్ పవర్ ప్లే లో నీకు స్పెల్ బాగా వేస్తున్నాడు, వికెట్స్ ఇస్తున్నాడు. నేనేం చేస్తా అంటే వాషింగ్టన్ సుందర్ ఓపెనింగ్ పంపించి గివ్ మీ 20 runs అని చెప్తాను నేను.
అది ఐ మీన్ ఈజ్ ఇప్పుడు ఇప్పుడు ఆర్సీబీకి అంత తెలివి అంటారు అసలు. వాళ్ళు ఎప్పుడైనా టాక్టికల్ వాళ్ళు అది చేస్తే మాత్రం మేబీ సన్ రైజర్స్ ఆర్ కైండ్ ఆఫ్ మనం కొంచెం దెబ్బతింటామేమో నాకు చిన్న భయం. కానీ అంటే కోహ్లీకి అంత తెలివి లేదని నాకు అనిపిస్తుంది. మేబీ మైక్ హెసన్ 7 వికెట్ హింట్ చేసినా కానీ నో విల్ గో, ఐ మీన్ విల్ గో విత్ పాజిటివ్ మైండ్ సెట్, విల్ నాట్ చేంజ్ అవర్ ప్రాసెస్ అనుకుంటూ కోహ్లీ చెప్పి మంచిగా అసలు అది మాత్రం నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. అంటే ఇప్పుడు ఆ మ్యాచ్ లో కాకపోతే ఎన్ని చేంజెస్ చేయగలమంటారా? ఇప్పుడు ఆ ఎలిమినేటర్, ఇప్పుడు విన్నింగ్ కాంబినేషన్ లాస్ట్ 3 మ్యాచెస్ గెలిచాము, నీకు ఏదో ఈ మ్యాచ్ కి నీకు ప్రియం గారికి వచ్చాడు అభిషేక్ శర్మ బదులు. నాకు ఎందుకో అది కొంచెం యాక్చువల్ నచ్చదు. ఎందుకంటే నీకు ఇప్పుడు షార్జా కాబట్టి ఇట్స్ ఓకే, నీకు చిన్న బౌండరీస్ నీకు నీకు ఎయిదర్ సైడ్ ఆఫ్ ద వికెట్ నీకు చిన్న బౌండరీస్, కానీ నీకు అబుదాబి వెళ్ళేటప్పుడు ఓ సైడ్ షార్ట్ బౌండరీ ఉంటుంది. రైట్. ప్లస్ నేను చెప్పినట్టు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఒకవేళ వార్నర్ రియల్లీ అవుట్ అయితే ఆ లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ ఉంటుంది మిడిల్ ఆర్డర్ లో కూడా. సో ముందుగా మా లిజనర్స్ అందరికీ కూడా ఫస్ట్ చేతులెత్తి క్షమాపణలు చెప్పాలి మా క్రికెట్ నగరం ఫ్యామిలీ తరపు నుంచి. ఎందుకంటే మేము ఒక 2 వారాల క్రితమే ఎప్పుడైతే పంజాబ్ మ్యాచ్ తో ఓడిపోయారో సన్ రైజర్స్, ఇంకా ఆశలు వదిలేసుకోండి, ఇంకా అయిపోయింది సన్ రైజర్స్ సీజన్ అని ఇంకా చాలా తక్కువ అంచనా వేసాము, కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించాం. సో దానికోసం అందరికీ క్షమాపణలు చెప్తున్నాం. ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచెస్ టాప్ టీమ్స్ ని కొట్టాలంటే అసలు రియల్ గా అసలు ఒక పెద్ద ఛాలెంజ్ గా కనబడింది అండి. అందులోకి ఆ కింగ్స్ 11 మీద ఓడిపోయిన గేమ్ ని మనం గమనిస్తే అసలు అట్లాంటి ఓటమి నుంచి రికవర్ అవడం చాలా కష్టం. లైక్ వార్నర్ లాంటి ప్లేయర్స్ ఉన్నా, ఎట్లాంటి సూపర్ స్టార్ ప్లేయర్స్ ఉన్నా సరే అట్లాంటి లాస్ నుంచి రికవర్ అవడం చాలా కష్టం. మనం కింగ్స్ 11 మ్యాచ్ లో ప్రజెంటేషన్ టైంలో వార్నర్ మూడ్ అనేది ఎలా ఉందో దాని మీద కూడా చాలా క్లియర్ కట్ గా మనం వివరంగా చెప్పుకున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను మ్యాచ్ అయిపోగానే ప్రజెంటేషన్స్ లో వివిఎస్ లక్ష్మణ్ అవ్వచ్చు, డేవిడ్ వార్నర్ అవ్వచ్చు, అలాగే షాబాజ్ నదీమ్, సో సన్ రైజర్స్ ఎవరెవరినైతే ఇంటర్వ్యూ చేశారో ప్రతి ఒక్కళ్ళు కింగ్స్ 11 మ్యాచ్ ని మెన్షన్ చేశారు. అంటే చాలా క్లియర్ గా ఆ మ్యాచ్ సన్ రైజర్స్ టీమ్ ని యాజ్ ఎ టీమ్ గా వాళ్ళు ఎంత హర్ట్ అయ్యారు అనేది చాలా క్లియర్ కట్ గా బయట పెట్టారు. అది సో ఖచ్చితంగా నాకు తెలిసి అట్లాంటి ఓటమి మన వాళ్ళని బాగా రైలప్ చేస్తుంటది. అసలు ఫుల్ గా వార్నర్ కూడా నెక్స్ట్ మ్యాచ్ నుంచి 2009 స్టాన్స్ కి స్విచ్ అవ్వడం చూసాము. దాన్ని వివిఎస్ లక్ష్మణ్ కూడా నేను ఒప్పుకున్నాడు, వార్నర్ 2009 స్టాన్స్ తో ఆడుతున్నాడని చెప్పి. యా, ఐ మీన్ ఆర్సీబీతో నాకు తెలిసి ఓకే, మనం బౌలింగ్ గురించి చాలా స్ట్రాటజీస్, టాక్టిక్స్ ఇవన్నీ ఆలోచిస్తున్నాం, కానీ బ్యాటింగ్ లో అసలు సాహా గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు నాకు తెలిసి. ఎందుకంటే అసలు సాహా దగ్గర నుండి మనం అంటే అతనికి ఉన్న టెక్నికల్ అడ్జస్ట్మెంట్స్ అవ్వచ్చు, లేదు అతని స్టైల్ ఆఫ్ ప్లే అందరికీ తెలిసిందే, కానీ అతను చాలా టీంలో అంటే బేర్స్టో రోల్ ని ఫుల్ఫిల్ చేయడం అనేది కొంచెం కష్టమైన పనే. కానీ అతను ఎప్పుడైతే వచ్చాడో అతన్ని బ్యాటింగ్ పక్కన పెడితే వార్నర్ కి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. అసలు నిన్న వార్నర్ 50 కొట్టినప్పుడు కానీ, మ్యాచ్ గెలిచినప్పుడు కానీ అతని సెలబ్రేషన్స్ చూస్తే అసలు ఇట్ షోస్ హౌ మచ్ ఆఫ్ ఎ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ దట్ హీ హ్యాస్ ఇన్ రిద్దిమాన్ సాహా. సో ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్ ఫ్రమ్ బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నన్ను అడిగితే. అవును రాజు, అసలు అంటే నీకు వార్నర్ నువ్వు చెప్పావు కదా, నువ్వు యుఎస్ లక్ష్మణ్ కూడా చెప్పాడు అసలు మేము తను ఎప్పుడు డౌట్ చేయలేను కానీ అసలు తను ఎప్పుడైతే తన ఆ స్టాన్స్ ని కొంచెం ఓపెన్ అప్ ఆడుతున్నాడో, నీకు 2000s లో ఆడే వార్నర్ టైప్ లో చిన్నప్పుడు టైప్ స్టైల్లో, అది ఎవరు మాత్రం పోయి సజెస్ట్ చేశారో అది మైండ్ సెట్ ద్వారా తనే డిసైడ్ అయ్యాడో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అసలు మేబీ వాళ్ళ వైఫ్ మేబీ సడన్ గా ఏమైనా ఒక ఎమోషనల్ ఫోన్ కాల్ చేసి, ఎందుకంటే తను చాలా ఫ్యామిలీ ఉన్నారు, హూఎవర్ ఇట్ మేబీ, అసలు నీకు ట్రెవర్ బెయిలీస్ అయి ఉండొచ్చు, వివిఎస్ లక్ష్మణ్ అయి ఉండొచ్చు, కేన్ విలియమ్స్ అయి ఉండొచ్చు, బాసు ఏంది నువ్వు ఇట్లా ఆడుతున్నావు ఏంటి అసలు, నువ్వు బాబు నువ్వు ఎట్లా ఆడేవాడివి, నీ స్ట్రైక్ రేట్ ఎంత ఉండేది, నీ ఎంత ఫ్రీగా ఉండేవి నీ స్ట్రోక్ ప్లే, ఏమైంది నీకు అని చెప్పి అన్నాడో, లేకపోతే వందల కొద్ది ఫ్యాన్స్ చాలా నీకు వార్నర్ గురించి చాలా మంచి విషయం ఒకటి చెప్పాలి నేను, ఏంటంటే తను సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కానీ మెసేజెస్ కానీ చాలా మటుకు చదువుతాడు, అతను కొన్నిటికి రిప్లై కూడా ఇస్తాడు. అది అసలు దట్స్ అ వెరీ గ్రేట్. అంటే అది ఎంత మన తెలుగు వాళ్ళ అభిమానం అనేది మామూలుగా ఉంటుంది అసలు, నీకు వస్తే నీకు ఇట్లా ఇట్లా కుంభవృష్టిలో పడుతుంది. అంత అంత అభిమానాన్ని తను టేకింగ్ చేసుకొని తను అప్పుడప్పుడు రిప్లై చేసుకుంటూ, ఇప్పుడు నీకు మంచిగా ఆడినప్పుడు అఫ్ కోర్స్ తిట్టిన వాళ్ళు కూడా ఉంటారు, భయ్యా ఏంది ఇట్లా ఆడుతున్నావు అని చెప్పి, అవన్నీ తీసుకొని నీకు అందరి కోసం ఆడినట్టు అనిపిస్తుంది. అసలు నీకు మ్యాచ్ అయిపోయిన తర్వాత సెల్యూట్ కొట్టాడు కదా ఇట్లా చేజ్ అయిపోయిన తర్వాత, దట్ వాజ్ లైక్ ఇక పీక్ ఎమోషనల్ మూమెంట్. అసలు ఫ్యాన్స్ అందరు ఇట్లా నీకు అమ్మయ్య వచ్చేసాడు మా దేవుడు అన్నట్టు. అసలు నువ్వు వార్నర్ గురించి వివరిస్తుంటే నాకు
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఒక చక్కటి పాట గుర్తొస్తుంది. నాకు తెలిసి అది నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీలో పాట అది. అందులో ఒక లైన్ ఉంటది, అది ఏమనంటే, దరిదాటి ఉరకలు వేసి ఏనిదికైనా తెలిసిందా తనలో ఈ వరవడి పెంచిన తొలిచినికి ఏదంటే. సో మరి ఆ వార్నర్ లో ఆ వరవడి పెంచిన తొలిచినికి ఏదో మరి మనకైతే తెలియదు, కానీ ఆ చినుకు సముద్రంలో మారి మనల్ని ప్లే ఆఫ్స్ నుంచి ఇంకా పైకి తీసుకెళ్లి ఫైనల్లో కప్పు కొడుతుందని ఆశిద్దాం మరి. అసలు కార్తికేయన్ ఒక స్టాటిస్టికల్ మోడల్ వేసావా నువ్వు అప్పుడు? నీకు పంజాబ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎప్పుడో నీకు పర్సెంటేజెస్ అందరూ చాలా మంది వేశారు నీకు ప్లే ఆఫ్స్ ఎవరు క్వాలిఫై అవుతారని. అప్పుడు సన్ రైజర్స్ కి ఎంత ఉండే ఛాన్స్? ఒక 6% ఉంది, సింగిల్ డిజిట్స్. 6% నుంచి ఇప్పుడు ఇఫ్ యూ గో ఆల్ ద వే 100% చేసేస్తే దాన్ని పప్పు గెలిచేస్తారు. ఏమన్నా స్టోరీ అవుతుంది అసలు. తలుచుకుంటే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే అసలు. నిజంగా నువ్వు అన్నట్టుగా అన్నట్టుగా జరిగితే రాహుల్, నిజంగా 2020లో అసలు చాలా మందికి చెప్పుకోవడానికి సాడ్ స్టోరీస్, బ్యాడ్ స్టోరీసే తప్ప మనిషి ఒకరిలో చిరునవ్వు తెప్పించే స్టోరీస్ అయితే చాలా తక్కువనే ఉన్నాయి సంవత్సరం. హోప్ఫుల్లీ మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ వరకు వెళ్ళి ఫైనల్లో కప్పు కొట్టి యూనో మన తెలుగు రాష్ట్రాల అభిమానులు మరియు సన్ రైజర్స్ అభిమానులు ఎక్కడున్నా సరే వాళ్ళందరి ముఖాల్లో చిరునవ్వు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఫ్యాన్స్ అందరికీ కూడా, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఇంకా ఉత్తేజకరమైన వార్త ఏంటంటే, క్రిస్ మారిస్, ఆర్సీబీ క్యాంపెయిన్ టర్న్ అరౌండ్ లో ఒక కీలక పాత్ర పోషించిన క్రిస్ మారిస్ లాస్ట్ మ్యాచ్ లో అతను కేవలం 2 ఓవర్లు వేశాడు. వేసిన తర్వాత ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయాడు. అది మరి ఐ థింక్ అది హ్యామ్స్ట్రింగ్ ఇంజురీయా లేదు వేరే ఏదైనా ఆల్రెడీ పాత ఇంజురీ ఏదైనా వచ్చి మళ్ళీ తనకి ఇబ్బంది పెట్టింది అనేది మనకి క్లారిటీ లేదు. కానీ అండ్ నవదీప్ సైనిక్ కూడా అతనికి చేతికి గాయమైంది. సో అంటే అతను కూడా రికవర్ అవుతున్నాడు. మోస్ట్లీ అతను ఎలిమినేటర్ ఆడే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు ఆడకపోయినా ఆ రోజు మనకి ఒక విధంగా కొంచెం వార్నర్ కి ఎస్పెషల్ గా అడ్వాంటేజ్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్సీబీలో ఇప్పుడు వార్నర్ బేసిక్ గా మరీ స్పిన్ కి స్ట్రగుల్ అయ్యే టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్ అయితే కాదు. అండ్ అతన్ని వికెట్ తీయాలంటే అతను ఎప్పుడైతే వెన్ హీస్ అట్ హీస్ అటాకింగ్ బెస్ట్ అప్పుడే బౌలర్స్ కూడా లైక్ యునో they try all this, especially pacers, they try all these different tactics. So క్రిస్ మారిస్ కనుక లేకపోతే ఖచ్చితంగా అసలు నాకు తెలిసి మరొక వార్నర్ స్పెషల్ చూడబోతున్నామని నేను ఇప్పుడే ప్రెడిక్ట్ చేస్తాను. అసలు నిన్న నాకు చిన్న కల వచ్చింది అనమాట. నిన్న కలగన్నాను రాత్రి పడుకునేటప్పుడు. ఆర్సీబీతో ఫ్రైడే రోజు ఎలిమినేటర్ మ్యాచ్. ఇప్పుడు మారిస్ ఇంజూర్డ్, సో మారిస్ బదులు స్టేన్ వస్తాడు. స్టేన్ ఇప్పుడు సైని కూడా ఫుల్ రికవర్ కాకపోతే యాదవ్ ఆడతాడు. స్టేన్, ఉమేష్ యాదవ్, సిరాజ్, ఈ ముగ్గురు బౌలింగ్ దిగాలి ఆర్సీబీ. మళ్ళీ అప్పుడు వార్నర్ బేర్స్ తో 200 పార్ట్నర్షిప్ అయినట్టు వార్నర్ సహా 200 పార్ట్నర్షిప్ అవ్వాలి. మనం మంచిగా నీకు క్వాలిఫైర్ 2 ఆడుకోవాలి, నెక్స్ట్ ఫైనల్ కి వెళ్ళిపోవాలని నాకు అలా కలొచ్చింది. హోప్ఫుల్లీ దట్ కమ్స్ టు నీకు. కానీ అంటే సీరియస్ గా మాట్లాడుకుంటే సైని ఎట్లయినా ఆడతాడు ఖచ్చితంగా. నాకు తెలిసి ఎంత నీకు ఆల్రెడీ ఇప్పుడు మొన్న కూడా ఆడాడు, సన్ రైజర్స్ అయిన మ్యాచ్ ఆడాడు, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ రెస్ట్ చేశారు. నాకు కొంచెం అంటే అబుదాబి పిచ్ మీద నీకు మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంది. మనం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ మ్యాచ్ లో కూడా నీకు పేస్ అండ్ బౌన్స్ తో నీకు రబాడా ఇంకా నాకియా బాగా వేశారు. కానీ ఇప్పుడు సన్ రైజర్స్ అటాక్ లో దట్ ఈస్ ల్యాకింగ్ కొద్దిగా. నీకు హోల్డర్ రూపంలో నీకు కొంచెం బౌన్స్ వచ్చే బౌలర్ ఉన్నాడు, కానీ నీకు పేస్ లేదు. ఇంకా నీకు 140 వేసే బౌలర్ లేడు. మేబీ అంటే మేబీ కొంచెం ఫైండ్ అవుట్ అయిపోతావా చిన్న భయం నాకు. అంటే మన మ్యాచ్ అప్ చూసుకుంటే ఆర్సీబీతో మనతో మొత్తం మీద మన అంచనాలు అన్ని కూడా తలకిందులు చేసి ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ కి అయితే వెళ్ళారు. సో మరి నెక్స్ట్ ఎలిమినేటర్ అండ్ క్వాలిఫైయర్, సో ఈ 2 మ్యాచ్అప్స్ లో రాహుల్ అండ్ కార్తిక్ పోత్ ఇద్దరు మీరు ఎవరు ఫేవరెట్స్ అనుకుంటున్నారు? అంటే ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ గేమ్ అండ్ డీసీ ముంబై. సో ఏ విధంగా హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ ది గేమ్ టు అన్ఫోల్డ్? రైట్, మనం రీసెంట్ ట్రెండ్స్ చూస్తే ఢిల్లీ have lost 4 matches out of their last 5 and RCB 4 matches out of the last 4. So మనం ట్రెండ్స్ చూస్తే Sunrisers and Mumbai should be favorites to win both. So కానీ మనం ఐపీఎల్ లో ఏమవుతుందో తెలియదు కదా. సో ఆల్మోస్ట్ 50-50 ఉంటుందేమో 2 మ్యాచెస్, బట్ we should be slight favorites and Mumbai should also be slight favorites I think. పాడ్కాస్ట్ లో చాలా సార్లు నేను అంటే ముంబై ఇండియన్స్ నేను ఒక రాబంతుతో పోల్చాను, వల్చర్ అని చెప్పాను. కానీ నిన్న వాళ్ళు వల్చర్ కాదు, ఈగిల్ కాదు, హాక్ కాదు, వాళ్ళు ఒక పిచ్చుకలాగా ఆడారు. సో ముంబై డిఫికల్టీ అగైన్స్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్.
నిన్న కూడా వార్నర్ తో దే గాట్ అటాక్డ్ బట్ దాని ముందు నిక్లెస్ పురాన్, దాని ముందు చూస్తే శామ్ కరన్. సో వాళ్ళు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ తో కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. సో ఇఫ్ ఢిల్లీ ఆర్ కౌంటర్ దాట్, మళ్ళీ షిమ్రాన్ హెట్మాయర్ ఫ్లోట్ చేయాలి మిడిల్ ఆర్డర్ లో అనుకుంటా. రిషబ్ పంట్ అండ్ షిమ్రాన్ హెట్మాయర్ విల్ బీ కీ ఫర్ దెమ్. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ హార్డ్ లెన్స్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ ఇంపార్టెంట్ అవుతారు, ఎందుకంటే పొలార్డ్ అండ్ పాండ్యా మిడిల్ ఆర్డర్ లో ఇద్దరు హార్డ్ లెన్స్ స్ట్రగుల్ అవుతారు. సో కొంచెం స్పిన్నర్స్ ఫ్రంట్ లోడ్ చేసి నాకియా అండ్ రబాడా అండ్ కొంచెం డెత్ లో సేవ్ చేసి ఐ థింక్ ఇట్ షుడ్ బి ఎ క్లోజ్ మ్యాచ్. కానీ వాళ్ళు అన్ని టాక్టికల్ ఇన్పుట్స్ ఇంప్లిమెంట్ చేస్తారో కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లో ఉంది లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి. సో ఇన్ థియరీ కొంచెం క్లోజ్ మ్యాచ్ ఉండగలుగుతుంది, కానీ వాళ్ళకి మొమెంటం లేదు కాబట్టి ముంబై షుడ్ ప్రాబ్లీ హ్యావ్ అప్పర్ హ్యాండ్. అవును కార్తీక్, ఖచ్చితంగా అది. నాకు అన్నిటికంటే ఢిల్లీ క్యాపిటల్స్ లో వాళ్ళు మ్యాచ్ ఎట్లా డిసైడ్ అవుతుంది అని అనుకుంటే మోస్ట్లీ కగిసో రబాడా అండ్ నోకియా వీళ్ళ స్పెల్లే గేమ్ ని డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ గెలిచిన ప్రతి మ్యాచ్ లో కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా వాళ్ళ ఇంపాక్ట్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది ఢిల్లీ గెలిచిన ప్రతి మ్యాచ్ లో. సో నెక్స్ట్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ దే విల్ డెఫినెట్లీ కమ్ స్ట్రాంగ్, దే విల్ డెఫినెట్లీ కమ్ హార్డ్ ఎట్ బోత్ రబాడా అండ్ నోకియా. ఎందుకంటే బెస్ట్ టీమ్స్ ఎప్పుడు చూసుకుంటే దే విల్ ఆల్వేస్ లైక్ టు అటాక్ ది అపోజిషన్స్ బెస్ట్ బౌలర్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మైండ్ సెట్ మోస్ట్లీ మనం చూస్తాం ఈ T20 ఫార్మాట్ లో. సో నాకు తెలిసి శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ లో కొంచెం క్యాప్టెన్సీ పరంగా ఓకే బాగానే, అతను క్యాప్టెన్సీ స్కిల్స్ అవి కూడా బాగానే ఉన్నాయని చాలా మంది దగ్గర నుంచి ప్రశంసలు వచ్చినా సరే కొన్ని ప్రెజర్ సిచ్యువేషన్స్ లో అతను బయటపడిపోయాడు. అంటే చాలా సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ఐ మీన్ సీజన్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఆ లాస్ట్ లో వాళ్ళు వరుసగా ఓడిపోయిన 4 మ్యాచ్లు మినహాయిస్తే కొంచెం ఆ క్యాప్టెన్సీ అతను ఎట్లా హ్యాండిల్ చేస్తాడు ఈ బౌలర్ అంటే స్టార్టింగ్ లో రబాడాతో లాస్ట్ లో 3 ఓవర్స్ వేయించడం, పవర్ ప్లేలో 1 ఓవర్ వేయించడం. అసలు మొన్నటి వరకు అయితే రబాడాకి పవర్ ప్లేలో 1 వికెట్ కూడా లేదు. మొన్న మ్యాచ్ లోనే రబాడాకి పవర్ ప్లేలో ఫస్ట్ వికెట్ వచ్చింది ఈ సీజన్ లో. సో రబాడాని ఎట్లా స్మార్ట్ గా యూజ్ చేస్తాడు అనేది కూడా నేను చాలా ఎక్సైటింగ్ గా చూస్తున్నా, అది ఎలా హౌ దట్ బ్యాటిల్ అన్ఫోల్డ్స్ అని. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు రబాడా నోకియాని వాళ్ళు ఈ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ లో కనుక కొంచెం స్మార్ట్ గా వాడితే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అయితే రెస్ట్రిక్ట్ చేయొచ్చు. రైట్, కానీ మళ్ళీ నేను చెప్పినట్టు వాళ్ళు ఓపెనర్స్ కొంచెం హార్డ్ లైన్స్ బాగా ఆడతారు. రోహిత్ శర్మ అనుకుంటుండే కాక్స్ వాళ్ళు ఎంత సేఫ్ చేయగలుగుతారు నాకియా అండ్ రబాడా మిడిల్ ఆర్డర్ వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఎందుకంటే రవిచంద్రన్ అశ్విన్ కూడా పవర్ ప్లేలో వేయచ్చు క్వింటన్ డి కాక్ స్పిన్ వీక్నెస్ చూస్తే. ప్లస్ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు డానియల్ శామ్స్ అన్నారు 2 overs పవర్ ప్లేలో మంచిగానే వేస్తారు. సో ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. హెట్మాయర్ టీమ్ లో పెట్టాలంటే శామ్స్ హ్యాస్ టు గో అవుట్. సో కొంచెం ట్రిక్కీ డెసిషన్స్ తీసుకోవాలి, ఎందుకంటే శామ్స్ తీసేస్తే దే మైట్ హ్యావ్ టు బౌల్ రబాడా నోకియా లిటిల్ మోర్. కానీ అది చేస్తే బ్యాటింగ్ కొంచెం వీక్ అవుతుంది. హెట్మాయర్ లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్ ఇన్ మిడిల్ ఆర్డర్. సో కొంచెం ట్రిక్కీ డెసిషన్ ఐదర్ వే అండ్ ఇట్ కుడ్ వర్క్ అవుట్ బోత్ సైడ్స్. షిమ్రాన్ హెట్మాయర్ జనరల్ గా చూసుకుంటే అతను వెస్టిండీస్ కైనా అతను ఆడే కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా మోస్ట్లీ నంబర్ 4 వరకు అతను ఓకే, అండ్ నంబర్ 4 కంటే కిందకి పుష్ చేస్తే నాకెందుకో షిమ్రాన్ హెట్మాయర్ దగ్గర నుంచి సాధారణంగా ఎక్స్పెక్ట్ చేసే ఇంపాక్ట్ అయితే కనపడదు అని అనిపిస్తుంది. అతను మోస్ట్లీ ఆడితే ఆ నెంబర్ 3 నెంబర్ 4 వరకు ఓకే, బట్ బిలో దట్ ఐ డోంట్ థింక్ షిమ్రాన్ హెట్మాయర్ కెన్ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ వెన్ హీ బ్యాట్స్. అదే ఒకటి ఉంది. అండ్ అది కాకుండా నాకెందుకో డానియల్ శామ్స్ ప్లేస్ లో కీమో పాల్ ని తీసుకొస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ T20 బౌలర్స్ బ్యాచ్ అందరినీ మనం ఒక అనాలిసిస్ చేస్తే ఐ థింక్ బాగా వేరియేషన్స్ డెవలప్ చేసుకుని హైలీ అండర్ రేటెడ్ బౌలర్స్ ఎవరైనా ఉన్నారని లిస్ట్ తీస్తే అందులో ఖచ్చితంగా కీమో పాల్ ఉంటాడు. ఎందుకంటే అతను లైక్ అతను ఆడిన సందర్భాల్లో ఐ మీన్ ఈ సీజన్ లో సిపిఎల్ లో కొంచెం నాకు తెలిసి కొంచెం నిగిల్స్ ఉండడం వల్ల అతను కన్సిస్టెన్సీ సరిగ్గా కనబడలేదు. బట్ ఓవరాల్ చూసుకుంటే కీమో పాల్ ఇస్ ఎ డీసెంట్ బ్యాటర్ యాజ్ వెల్. సో అతను హీ క్యాన్ హ్యాండిల్ ద బ్యాట్. మేబీ డెఫినెట్లీ డానియల్ శామ్స్ లాగా అంత పవర్ఫుల్ హిట్స్ అవి కూడా మరి అవి అంత తెలియదు కానీ బట్ స్టిల్ హీస్ ఎ డీసెంట్ బ్యాటర్. అండ్ అతని బౌలింగ్ వల్ల ఢిల్లీకి కొంచెం వెరైటీ యాడ్ అవుతుంది. ఎందుకంటే కగిసో రబాడా అండ్ నోకియా ఇద్దరు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ బౌలర్స్. ఎందుకంటే ఇద్దరు కూడా దే మోస్ట్లీ రిలై ఆన్ పేస్ అండ్ రబాడా ఈజ్ అఫ్ కోర్స్ మచ్ స్మార్టర్ అండ్ హీ హ్యాస్ దట్ అదర్ వేరియేషన్స్ యాజ్ వెల్. బట్ ఎప్పుడైతే కీమో పాల్ యాడ్ అవుతాడో వాళ్ళ బౌలింగ్ ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఉంటుంది. అంటే హీ హాజ్ ఎ న్యాక్ ఆఫ్ మిక్సింగ్ ఇట్ అప్, బౌలింగ్ స్లోవర్ బాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కీమో పాల్ దగ్గర. సో ఢిల్లీ ఇంకొకటి ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో అశ్విన్
అతను 4 ఓవర్లు వేసి వెంటనే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయి ఇంకా మొత్తం ట్రైనింగ్ గేర్ లోకి మారిపోయాడు. అండ్ ఎంపైర్ నాకు తెలిసి కోహ్లీ, అది మరి ఎంతమంది చూసారో లేదో తెలియదు కానీ కోహ్లీ అయితే పిచ్చ కోపం వచ్చింది. అతను అశ్విన్ బౌలింగ్ తోనే అవుట్ అయ్యాడు. డగ్అవుట్కి వెళ్ళి అశ్విన్ 4 ఓవర్లు కంప్లీట్ చేసి మొత్తం రిలాక్స్ అయిపోతుంటే వెళ్ళి ఎంపైర్ తో గొడవ పడ్డాడు కోహ్లీ. ఏం జరుగుతుంది అసలు, ఏంటి బౌలింగ్ వేసి వెళ్ళిపోయి కూర్చుంటున్నాడు, ఏంటి ఏంటి అని చెప్పి ఏదో అరిచినట్టున్నాడు. అశ్విన్ కూడా టీవీలో చూస్తే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో అది మరి అశ్విన్ ఇంజురీ అది సీరియస్ ఇంజురీయా లేదు ఏదో జస్ట్ నిగిల్ అనేది మనకు తెలియదు. ఒకవేళ అశ్విన్ ఇంజురీ కనుక కొంచెం సీరియస్ అయితే ఖచ్చితంగా వాళ్ళు బౌలింగ్ డిపార్ట్మెంట్ ని మాత్రం వాళ్ళు డెఫినెట్లీ దే హ్యావ్ టు స్ట్రెంగ్తెన్ దట్. ఎందుకంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఢిల్లీ ఇప్పటి వరకు ఓడిపోయిన మ్యాచ్లు చూసుకుంటే అఫ్ కోర్స్ బ్యాటింగ్ కొంచెం ఇన్కన్సిస్టెన్సీ ఉంది, కానీ వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ యూ ఆల్వేస్ హ్యావ్ టు బ్యాక్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ దే బౌలింగ్. రైట్. అశ్విన్ ఒకవేళ ఇంజూర్ అయితే సందీప్ లమిచానే హ్యాస్ ఎ ఛాన్స్ టు ప్లే ఇన్స్టెడ్ ఆఫ్ డానియల్ శామ్స్ అండ్ కీమో పాల్. సందీప్ లమిచానే పవర్ ప్లే లో కూడా డీసెంట్ ప్లే ఇస్తాడు. స్పిన్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు దట్. సందీప్ లామిచానే అసలు ఎందుకు వాళ్ళు దాచిపెట్టారో నాకు అర్థం కావట్లేదు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు. నీకు మొన్న లూజింగ్ స్ట్రీక్ లో ఉన్నప్పుడు కూడా మినిమం ఒక మ్యాచ్ అయినా అది ఎవరినో ప్రవీణ్ దూబే అని ఎవరినో బచ్చగాని పట్టుకొచ్చారు, కానీ దాని బదులు లామిచానే ఛాన్స్ ఇచ్చింటే మేబీ నీకు గేమ్ టర్న్ చేసేవాడేమో అనిపించింది. ఎందుకో లామిచానే వాళ్ళు బ్రహ్మాస్త్రం లాగా నీకు ప్లే ఆఫ్స్ కోసం దాచిపెట్టారు అనిపిస్తుంది. మేబీ ఈ నెక్స్ట్ 2 మ్యాచెస్ క్వాలిఫైర్ 1 అండ్ ఇంకా క్వాలిఫైర్ 2 లో ఒకవేళ వాళ్ళు క్వాలిఫై అవ్వకపోతే ఫైనల్ కి వాళ్ళు యూజ్ చేస్తారు లామిచానే అని ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. డానియల్ ఛాన్స్ నాకు తెలుసు ఏదో మ్యాచ్అప్స్ కోసం వాడారు అనిపించింది ఆర్సీబీతో. అది లాంగ్ టర్మ్ గా వాళ్ళు మామూలుగా అంటే వాళ్ళ ఫస్ట్ 11 ప్లేయర్ అయితే కాదనిపించింది నాకు. సో చాలా ఇంట్రెస్టింగ్. ఆ దృష్టిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరెట్స్ అనుకుంటున్నాడు ముంబై మీద. ఎందుకో నిన్న ముంబై బాడీ లాంగ్వేజ్ చూస్తే నీకు షార్జాలో మ్యాచ్ లో నీకు వాళ్ళు ఓకే వాళ్ళు ఏం ఫస్ట్ 11 తో ఆడట్లేదు, వాళ్ళు బీ టీమ్ తో ఆడుతున్నారు, అది పక్కన పెడితే నీకు ఎందుకో అంటే బాగా అన్సెటిల్ అయిపోయినట్టు అనిపించింది సడన్ గా. నీకు ఇది ఎప్పుడైనా రిస్కే టీమ్స్ ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ నీకు ఐపీఎల్ టోర్నమెంట్ లో కొంచెం మొమెంటం అనేది ఇంపార్టెంట్. సో నీకు సడన్ గా నీకు టీమ్ ఎన్వైరన్మెంట్ లో డిస్టర్బెన్స్ వస్తే నీకు నీకు సడన్ గా నీకు ఇమీడియట్ గా గెలవాలి, నీకు పక్క గెలవాలనే మ్యాచెస్ సడన్ గా నీకు డిస్టర్బ్ అయ్యి ఓడిపోవచ్చు అనమాట. నాకెందుకో ఒక బోల్ట్ అండ్ బుమ్రా వచ్చినా గానీ నీకు ఎక్కడో డిస్టర్బ్ అవుతుంది బ్యాలెన్స్ అని అనిపిస్తుంది. మేబీ ఐ థింక్ ముంబై మైట్ లూజ్ అనుకుంటున్నాను నేనైతే. సో ఎస్ఆర్హెచ్ పరంగా మనం ముంబై కోసం వెయిట్ చేయాలి క్వాలిఫైర్ 2 లో అనిపిస్తుంది. కానీ దానికంటే ముందు సన్ రైజర్స్ ఒక విషయం గురించి గమనించుకొని ఉండాలి. విరాట్ కింగ్ కోహ్లీ నాకంటే చాలా కొడుతోంది నాకు 6 సెన్స్. విరాట్ కోహ్లీ మామూలు కసితో ఉన్నాడు. నేను బాగా అసలు చాలా ఆర్సీబీ వీడియోస్ లో కానీ అక్కడిక్కడ కానీ ఫీల్డ్ లో కానీ చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. నీకు సూర్యకుమార్ యాదవ్ ఇన్సిడెంట్, నీకు ఫామ్ లో, నీకు బ్యాటింగ్ లో కూడా నీకు మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో బాగా అసలు రెడీ ఉండే, నీకు 80-90 కొడదామని రెడీ ఉండే. కానీ ఎందుకో అన్ఫార్చునేట్ కాదు అంటే తను ఏదో షార్ట్ మిస్ టైం చేశాడు అక్షర్ పటేల్ మీద. కోహ్లీకి సన్ రైజర్స్ అంటే చాలా కోపం, చాలా అంటే చాలా కోపం. నీకు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పి పెడతాను, ఈ టీం ఎప్పుడు మనల్ని ఆపుతుంది ప్లే ఆఫ్స్ కి పోకుండా, ప్లే ఆఫ్స్ కి వెళ్ళిన తర్వాత కప్పు కొట్టకుండా ఇదంతా అని. సో మళ్ళీ అలాంటి ఛాన్స్ వచ్చింది ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి భయపడే సిచ్యువేషన్. మళ్ళీ ఆ సన్ రైజర్స్ మనల్ని బయటికి కొడతారా, మళ్ళీ కప్పును దూరం చేస్తారా అని. కోహ్లీ చాలా స్విచ్డ్ ఆన్ ఉంటాడు. ఒకవేళ ఆర్సీబీకి చేజ్ చేసే ఛాన్స్ వస్తే మనం అంటే ఎవ్రీబడి అంటే రషీద్ ఖాన్ అయినా కానీ, షాబాజ్ నదీమ్ అయినా కానీ, డేవిడ్ వార్నర్ అయినా కానీ, ఎవరైనా కానీ చెప్పి నీకు స్విచ్ ఆన్ ఉండాలి. కోహ్లీని ఎట్లా నాట్ అవుట్ చేయాలి. నా మెయిన్ మ్యాన్ ఆ రోజు ఆర్సీబీ టీమ్ లో బౌలింగ్ ఓవర్ వేసిన వాళ్ళ టీమ్ లో కోహ్లీ ఈజ్ ద మెయిన్ మ్యాన్. సో చేజ్ మాత్రం అస్సలు ఇవ్వద్దు వాళ్ళకి ఛాన్స్. టాస్ ఒకవేళ ఓడిపోయి వాళ్ళు చేజింగ్ చేస్తుంటే వీ హ్యావ్ టు ప్లే అవుట్ ఆఫ్ అవర్ స్కిన్స్ అని నేను అనుకుంటున్నా. అవును, నిన్ననే వార్నర్ కూడా ప్రజెంటేషన్ లో పుండి మీద కారం చల్లినట్టు అతను 2016 గురించి గుర్తు చేశాడు అనమాట. అంటే ఆర్సీబీ మీరు ఫేస్ చేస్తున్నారు కదా ఎలిమినేటర్ అనగానే అతను వెంటనే 2016లో కూడా మేము మస్ట్ విన్ మ్యాచెస్ చాలా గెలిచాము అండ్ ఆర్సీబీ పైన కూడా గెలిచామని చెప్పి కొంచెం మెన్షన్ చేశాడు. సో నన్ను అడిగితే పర్సనల్ గా ఐ ఫీల్ ఏపీ డివిలియర్స్ దగ్గర నుంచి బిగ్గెస్ట్ థ్రెట్ ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఎందుకంటే డివిలియర్స్ మూడ్ లో ఉన్నాడంటే రషీద్ ఖాన్ లాంటి బౌలర్స్ ఒక 5 ఉన్నా సరే అది సరిపోదు, అతన్ని ఆపలేరు. నన్ను అడిగితే కోహ్లీని నువ్వు అన్నట్టుగా కోహ్లీ ఆ రకమైనటువంటి ఆ విధ్వంసకరమైనటువంటి ఇన్నింగ్స్ మన మీద ఆడకుండా ఉండాలంటే
ఎస్ఆర్హెచ్ బెస్ట్ పాలసీ ఏంటంటే అతన్ని పవర్ ప్లే బయట రానివ్వాలి. పవర్ ప్లేలో వచ్చాడు అని అంటే ఒక్కసారి, ఎందుకంటే పవర్ ప్లేలో వస్తే అతనికి ఎందుకంటే ఫీల్డ్ లో ఇద్దరే ఉంటారు కాబట్టి ద ప్రాబబిలిటీ ఆఫ్ హిమ్ గెటింగ్ ఇన్ టచ్ ఇస్ మోర్ బెటర్. ఎందుకంటే ఇప్పుడు పవర్ ప్లే బయట వచ్చాడంటే, ఇప్పుడు మనం చూసాం అతన్ని లాస్ట్ మ్యాచ్ లో కూడా అతను ఆడినప్పుడు పవర్ ప్లే బయట వచ్చాడు అండ్ కొన్ని బాగా టైం చేశాడు 2-3 షాట్లు. కానీ అన్ఫార్చునేట్ గా అది అన్ని కూడా టైం చేసిన 1-2 మినహాయిస్తే మిగిలిన అన్ని ఫీల్డర్స్ దగ్గరికి వెళ్ళింది. అల్టిమేట్ గా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఇంకా అతను ఇంకా ఎట్లయినా రన్ రేట్ ఇంక్రీజ్ చేయాలనే ప్రయత్నంలో అశ్విన్ కి దొరికిపోయాడు. సో కోహ్లీని ఆపాలంటే ఇది కొంచెం వెరైటీగా అనిపించవచ్చు అందరికి, అతను పవర్ ప్లేలో మాత్రం రాకూడదు. సో అంటే ఏదోలాగా దేవదత్ పడిక్కల్ అండ్ జార్జ్ ఫిలిపి వాళ్ళిద్దరు, అంటే మేబీ నేను అనుకోవడం ఏంటంటే మళ్ళీ ఫించ్ ని తీసుకొస్తారేమో ఓపెనింగ్ లోగా అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్సీబీ చూస్తాము అది పవర్ ప్లేలో కొంచెం ఇంటెంట్ అనేది కొంచెం, అంటే దేవదత్ పడిక్కల్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నా, అతని స్ట్రైక్ రేట్ అనేది లైట్ గా వర్రీగా మారింది ఆర్సీబీకి. సో మేబీ ఫించ్ తీసుకొచ్చి కొంచెం పడిక్కల్ మీద ప్రెజర్ తీయడానికి ఫించ్ తీసుకొస్తారేమో అని అనుకుంటున్నా. ఒకవేళ ఫించ్ తీసుకురాకపోతే ఖచ్చితంగా జార్జ్ ఫిలిపి అండ్ పడిక్కల్ కి కొంచెం క్లెవర్ గా వేస్తే అప్పుడు పవర్ ప్లే ప్రెజర్ అనేది ఎప్పుడైతే రన్ రేట్ తక్కువ ఉంటుందో కోహ్లీ ఖచ్చితంగా హీ హాజ్ ఎ టెండెన్సీ టు ప్లే దిస్ ఫాల్ షాట్స్ మోర్ ఆఫెన్, ఎస్పెషల్లీ వెన్ ఈజ్ అండర్ ప్రెజర్. సో ఖచ్చితంగా సో నాకు విరాట్ కోహ్లీ కంటే డివిలియర్స్ దగ్గర నుంచి బిగ్గెస్ట్ థ్రెట్ కనబడుతుంది. ఎందుకంటే డివిలియర్స్ ఇప్పుడు డివిలియర్స్ కి డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఇస్ స్పిన్నర్ ఆర్ పేసర్, అండ్ ఎస్పెషల్లీ అబుదాబి కాదు ఎలాంటి గ్రౌండ్ అయినా సరే హీ హ్యాస్ దిస్ ఎబిలిటీ టు క్లియర్ ద ఫెన్స్ విత్ ఈజ్. సో నన్ను అడిగితే ఐ థింక్ డివిలియర్స్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్. ఎనీవేస్ ఇద్దరిని ఆపాలి, కోహ్లీ అండ్ డివిలియర్స్, వీళ్ళిద్దరిని ఆపితే ఇంకా మ్యాచ్ మందే. ఏదేమైనా సరే సోషల్ మీడియాలో సన్ రైజర్స్ ఫ్యాన్స్ కి ఆర్సీబీ ఫ్యాన్స్ కి మధ్యలో యుద్ధం జరగబోతుంది ఫ్రైడే. రక్తం వేరైపోతుంది సోషల్ మీడియా మీద. సో దానికోసం ఎంత ఎంటర్టైన్మెంట్ ఐపీఎల్ గ్రౌండ్ మీద ఇస్తుందో అంత ఎంటర్టైన్మెంట్ అసలు ఆన్లైన్ కూడా ఇస్తుంది అసలు నీకు, మీమ్స్ రూపంలో కానీ ఎట్లయినా కానీ అసలు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద మీమ్ క్రియేటర్స్. వెయిట్ చేస్తున్నాం ఫ్రైడే రోజు, నీకు రిజల్ట్ ఏమైనా కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం తక్కువ ఉండదు. నా మనసులో మాత్రం సన్ రైజర్స్ గెలుస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ టీమ్ చేంజెస్ గురించి ఏమనుకుంటున్నారు రాహుల్? సన్ రైజర్స్ లో అయితే నేనైతే ఒకటే చేంజ్ చూస్తున్నా. మరి నా దృష్టిలో ఓన్లీ అభిషేక్ శర్మ ఒక్కటి రావాలి ప్రియం గారి ప్లేస్ లో, నీకు స్టాండర్ అదొక్కటే. అది కాకుండా ఐ డోంట్ థింక్ మనం డిస్టర్బ్ చేయాలి నీకు విన్నింగ్ కాంబినేషన్ బెస్ట్. ఏదో కొంతమంది ఉన్నాయి ఏదో బేర్ స్టోన్ తీసుకురావాలా నీకు, కేన్ విలియమ్సన్ బదులని ఎవరు థీరీస్ ఉన్నాయి, బట్ ఆల్ దట్ ఇస్ ట్రాష్. అసలు నేను నమ్మను. కేన్ విలియమ్సన్ నీకు ఆడినా ఆడకపోయినా తన ప్రెజెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నీకు టీమ్ కి. ఓకే, ఉన్నాయి 4 టీంలు. సో 4 టీంల్లో ఒకే ఒక టీం ట్రోఫీ గెలవబోతుంది. సో ఫైనల్ క్విక్ ప్రెడిక్షన్స్ ఫ్రమ్ రాహుల్ అండ్ కార్తిక్, ఎవరు ట్రోఫీ ఎవరు గెలుస్తున్నారు? సన్ రైజర్స్ అన్నమాట. నేనైతే ఫిక్స్ అబ్బా, 2016 ఫీల్డ్స్ వచ్చేసినాయి నాకు. అక్కడేమో ట్రంప్ సార్ మళ్ళీ ఎత్తుతున్నాడంట, మరి గద్ద మీద కూర్చునేటట్టున్నాడు. మనం కూడా మరి ఐపీఎల్ గద్ద మీద కూర్చోకపోతే ఎట్లా మరి సన్ రైజర్స్ మరి సిమెట్రీ కోసమైనా గానీ కోర్స్ హార్ట్ అయితే సన్ రైజర్స్ అనే చెప్తుంది, కానీ మైండ్ ఎందుకు ముంబై ఇండియన్స్ అంటుంది. సో చూద్దాం ఎట్లా లైక్ జరగబోతున్నాయి. సో చూస్తుండగానే మనం లీగ్ స్టేజెస్ ఎండ్ అయిపోయింది అండ్ ఐపీఎల్ లేకుండా ఫస్ట్ ఈ రోజే, అంటే సాధారణంగా 45 రోజులుగా ఐపీఎల్ ప్రతిరోజు సాయంత్రం 5కి ఇట్ హెస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఐ థింక్ మెనీ లైఫ్స్. అంటే ఇండియాలో ఉన్న బయట ఉన్న ఎక్కడున్నా సరే లైక్ ఐపీఎల్ ఇస్ సచ్ హ్యూజ్ థింగ్. సో ఈ రోజు ఫస్ట్ టైం ఐపీఎల్ లేని ఫీలింగ్ చూడబోతున్నారు. బట్ స్టిల్ విమెన్స్ ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది, అది కూడా చూడండి. అందులో కూడా ఆల్మోస్ట్ 7 to 8 కంట్రీస్ ఎక్సైటింగ్ యంగ్ టాలెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. అండ్ అది కూడా షార్జాలో జరగబోతుంది. సో ఇండియా విమెన్స్ ఫ్యూచర్ క్రికెట్ ఎలా ఉండబోతుందని మీకు ఒక గ్లిమ్స్ కావాలంటే ఆ మ్యాచ్ చూడండి. ఖచ్చితంగా చాలా టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. రైట్ ఫ్రమ్ దీప్తి శర్మ దగ్గర నుంచి తీసుకుంటే లైక్ షఫాలి వర్మ అని చాలా టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. రాజు మంచి పని చేసావు, గుర్తు చేసావు. అసలు చాలా మంది నిన్న కూడా చాలా మందితో మాట్లాడుతున్నారు, అబ్బా ఇవాళ మ్యాచ్ లేదన్నారు, కానీ యాక్చువల్ గా ఉంది మ్యాచ్. అసలు ఉమెన్స్ క్రికెట్ కూడా యాక్చువల్ గా మనం ఉమెన్స్ T20 వరల్డ్ కప్ లో కూడా చూసాం, వాళ్ళది కూడా పవర్ గేమ్ అది డెవలప్ అవుతుంది. షఫాలి వర్మ, హర్మన్ ప్రీత్ కౌర్. సో దట్స్ అ ర్యాప్ ఫర్ దిస్ ప్లే ఆఫ్స్ ఎడిషన్ కి. ఇట్స్ అ ర్యాప్. మళ్ళీ కలుద్దాం ఫ్రైడే రోజు, విజయంతో కలుద్దాం అందరం. మా సన్ రైజర్స్ విక్టరీ గురించి మాట్లాడుకుందాం.
సన్ రైజర్స్ ఆడబోయే క్వాలిఫైర్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి క్రికెట్ నగరం పాడ్కాస్ట్, చూస్తూనే ఉండండి IPL ఇంకా ఉమెన్స్ T20 ఛాలెంజ్. నేను క్రికెట్ నాయకుడు రాహుల్, సైనింగ్ ఆఫ్ విత్ రాజు అండ్ కార్తికేయ.